ఇంటికి దూరంగా తెలియని మనుషులతో ఉండాలంటే చాలామంది ఉండలేదు. కొంతమంది అయితే మమ్మల్ని అడవుల్లో పడేసినా ఉంటాం అని అంటారు. ఇంకొంతమంది అయితే ఒక్కరోజు ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా ఏదో దిగులు తెలియని బాధతో ఇబ్బంది పడుతుంటారు. మరి హాస్టల్స్లో ఉండేవాళ్ల పరిస్థితి ఏంటి? ఫ్యామిలీలను వదిలే దూరంగా బతికే వాళ్ల పరిస్థితి ఏంటని చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అయితే బిగ్ బాస్ హౌస్లో తెలియని మనుషులు మధ్య రాము రాథోడ్ లాంటి వాళ్లు ఉండటం కష్టమే. బిగ్ బాస్ సీజన్ 9 ఏ ముహూర్తాన ప్రారంభించారో కాని ఏదీ కలిసి రావడం లేదు. వచ్చేవాళ్లు వస్తున్నారు, పోయేవాళ్లు పోతున్నారు. తాజాగా ఈ వారం ఎలిమినేషన్కి ముందే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. గత కొన్నాళ్లుగా ఇంటిపై బెంగతో బాధపడుతున్న రాము గేమ్పై అస్సలు ఫోకస్ పెట్టడం లేదు. అస్సలు ఇన్వాల్వ్ కావడం లేదు. ఒంటరిగా ఏదో పోగొట్టుకున్నవాడిలాగే ఉంటున్నాడు. అతని బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీం ఇంటి నుంచి బయటకు పంపిస్తుంది. అయితే వెళ్తూ వెళ్తూ ఏడిపించేశాడు రాము రాథోడ్. తాజా ప్రోమోలో నాగార్జున రాముతో మాట్లాడి అతని బాధను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏమైంది రాము? బాగా హోమ్ సిక్ అయిపోయావా? ఇంటిపై బెంగగా ఉందా? ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏమైంది రాము? అసలేమైంది? నీ మనసు మౌనంగా ఉంటే అర్థం కాదు, మాట్లాడు అని నాగార్జున అనడంతో పాట ద్వారా తన బాధను వ్యక్తపరిచాడు రాము రాథోడ్. తిన్నా తీరం బడుతలే, కూర్చొన్నా తీరం బడుతలే, ఏడున్నా తీరం బడుతలే, ఎవరున్నా తీరం బడుతలే, బాధవుతుందే నీ యాదిల మనసంతా, మస్తు బరువవుతోందే అమ్మ యాదిలో మనసంతా అంటూ గుండె లోతుల్లో ఉన్న బాధను తన పాట ద్వారా వినిపించాడు రాము రాథోడ్. మాట్లాడు, మాట్లాడు అంటే గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న బాధను పాట ద్వారా వినిపించి గుండెల్ని పిండేశాడు రాము. చిన్నప్పటినుంచి మా పేరెంట్స్ మా దగ్గర లేరు. పనికోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సార్. కూలిపని కోసం వెళ్ళిపోయినప్పుడు వాళ్లకి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు నేను సెట్ అయ్యాను. వాళ్లని చూసుకోవాలి అనుకునే టైంకి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను అని ఎమోషనల్ అయ్యాడు రాము రాథోడ్. అయితే రాముని హౌస్లో ఉంచాలని చాలా కన్విన్స్ చేశారు నాగార్జున. హీరోస్ ఎప్పుడు ఆట అంతు చూస్తారు, ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోరు. నీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా, పారిపోరు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తాను, వెళ్ళిపో అని అన్నారు నాగార్జున. నేను వెళ్తాను సార్ అని తెగేసి చెప్పేశాడు రాము రాథోడ్. దాంతో బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్ అని అనేశారు నాగార్జున. ఇంట్లో వాళ్లు రాముని కన్విన్స్ చేస్తున్నారు కాని రాము హౌస్ని వీడి వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి ప్రోమో మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది. రాము వెళ్తూ వెళ్తూ ఏడిపించేశాడు. నిజానికి బిగ్ బాస్కి వచ్చి ఇమేజ్ని పెంచుకోవడం పక్కన పెడితే ఉన్న ఇమేజ్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్. ఇక్కడికి వచ్చారంటే డబ్బులు బాగానే ఇస్తారు కాని ఉన్న ఇమేజ్కి గట్టిగానే డ్యామేజ్ అవుతుంది. అయితే రాము విషయంలో మాత్రం పెద్దగా డ్యామేజ్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే కాస్తో కూస్తో క్రేజ్ పెరిగింది. తన బిహేవియర్తో వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఓవరాల్గా బిగ్ బాస్ జర్నీ రాము రాథోడ్కి స్వీట్ మెమొరీ అనే అనుకోవచ్చు. ఇది చాలా అరుదుగా లభిస్తుంటుంది. బిగ్ బాస్కి వెళ్లి మంచి పేరుతో రావడం అనేది జరగని పని. రాము విషయంలో అది జరిగింది.